2 సంవత్సరాల రేవంత్ పాలన అప్పుల కుప్పలుగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వెహికల్స్ పై పన్నుల భారం పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని, రేవంత్ పాలన తిరోగమనంలో ఉందన్నారు. కానీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో ట్రాక్టర్ పన్ను, గూడ్స్ వెహికల్ పన్నులు తగ్గించి ఉపశమనం కలిగించడం జరిగిందన్నారు. అసెంబ్లీలో పన్నులు పెంచడం అని చెప్పి దొడ్డిదారిన పన్నులు పెంచుతున్నారని విమర్శించారు. ప్రజలపై అప్పుల భారం మోపడమే కాదు, పన్నుల భారాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోపుతా ఉంది. శాసనసభ సమావేశాల్లోనేమో ప్రజల మీద ఎలాంటి పన్నులు వేయడం లేదని చెప్పి సభలో చెప్తున్నారు. శాసనసభ అయిపోయిన తర్వాత ఎడాపెడా పన్నులు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. బహుశా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా వరుసగా 2 నెలలు డిఫ్లేషన్లో తెలంగాణ రాష్ట్రం వెళ్ళలేదు. ఇది మొదటిసారి. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ విఫలమైంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల చేతిలో డబ్బులు లేవు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు రోజుకొక షాక్ ఇస్తూ ఉంది. రోజుకొక ట్యాక్సులు పెంచుతూ, పన్నులు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతూ ఉంది. గత నెల మరియు ఈ ఆగస్టు నెలలో 2 దఫాలుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో దాదాపు 2,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోయిన జూలై నెలలో, ఇంతకుముందు మనం లర్నింగ్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, పర్మనెంట్ లైసెన్స్కు దరఖాస్తు పెట్టినా, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నా, లేదా ఈ సర్వీస్ క్యారేజ్ వాళ్ళు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టినా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. ఇప్పుడు ఆ 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ని 200 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు లేట్ ఫైన్ కడతాం, దానికి కూడా 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ ఉండేది. సర్వీస్ ఛార్జీని ఇప్పుడు 200 చేశారు. అంటే దొంగ దెబ్బ తీసిండ్రు. అంతేకాకుండా సర్వీస్ ట్యాక్స్, మనం ఒక మోటార్ సైకిలో, బండో, కారో ఏదైనా కొనుక్కుంటే ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ 400 రూపాయలు ఉండేది. దాన్ని 1% చేసిండ్రు. ఇంతకుముందు 400 ఫిక్స్డ్ ఉండేది. ఇప్పుడు నువ్వు 1,10,000 పెట్టి మోటార్ సైకిల్ కొంటావు, 1% ఎంత కట్టాలి? 1,100 రూపాయలు కట్టాలి. ఈ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు 400 రూపాయలు ఉంటే దాన్ని 1%కు పెంచి ప్రజల మీద భారం వేశారు. ఈ రకంగా ప్రజల మీద పోయిన నెలలోనే దొంగ దెబ్బతీసి దాదాపు ఒక 1,000 కోట్ల రూపాయల భారాన్ని గత నెలలో మోపారు. ఇవాళ రోడ్ ట్యాక్స్ పెంచారు.